రాజకీయ ఒత్తిడిలు లేకుండా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ స్పష్టం చేశారు. పైరవీలకు తావు లేకుండా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని అన్నారు. గ్రామాల్లో జరిగే సామాజిక వివక్షతను రూపుమాపుతుందని అన్నారు. ఆదివారం గుంటూరు ఎస్సీ కాలేజ్ ఆడిటోరియంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ ఏసీ కాలేజ్లో చదువుకున్న రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు. ఈ దిశగా దళిత ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పట్టుబట్టాలన్నారు. నేటికి వివక్షతకు ఏదైతే వేళ్ళు ఉన్నాయో ఆ వేళ్ళు పెకిలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. కానీ దాని ఊపిలో కూరుకుపోయినటువంటి చాలా మంది కూడా బయటికి రాలేకున్నారు. వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా, ఎందుకంటే సాధారణంగా ఆదివారం ఉంటుందనే మార్కెట్కి వెళ్తాం, మటన్ చికెన్ తెచ్చుకొని పిల్లా పాపతో కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ అది కాకుండా ఈరోజు ఇక్కడికి రావాలి, ప్రత్యేక ఆత్మీయ సమావేశం కన్నా కూడా మనం వెనకబడినటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి సమావేశంలో భాగస్వాములు అవ్వాలనే మీ కోరిక, మీ త్యాగాన్ని, మీకున్నటువంటి స్ఫూర్తిని తెలియజేస్తున్న పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదే స్ఫూర్తి గ్రామాలకు వెళ్ళాలి. గ్రామాల్లో ఏ విధంగా వివక్ష జరుగుతూ ఉంది, వృత్తిలో వివక్ష జరుగుతూ ఉంది, గ్రామంలో వివక్ష జరుగుతూ ఉంది, కూలీలో వివక్ష జరుగుతూ ఉంది, అదేవిధంగా రాజకీయాల్లో వివక్ష జరుగుతూ ఉంది, ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగార్థులుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా నేటికి వివక్ష ఆనవాళ్ళు కనపడతా ఉన్నాయి. వాటిని రూపుమాపాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. దాన్ని మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో గ్రామాల్లో, ఎందుకంటే అంబేద్కర్ గారు ఆలోచన కూడా చెప్పాడు, సమీకరించాలి, బోధించాలి, పోరాడాలి. కానీ మనం అందరం కూడా ఆయాచితంగా వచ్చినటువంటి వరాల కోసం చూస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా చెప్పండి, సమీకరించాలి, పోరాడాలని. దాంతో పాటు విద్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ కళాశాలలో నేను వచ్చినప్పుడు ఇక్కడ గుంటూరు రావడంతో నిక్కర్తో వచ్చాను. ఇప్పుడు నిక్కర్ అంటే ఫ్యాషన్ అనుకుంటా, హాఫ్ ప్యాంట్ అంటారు, దాన్ని ఏదంటారు, మాన్సర్ అంటారు. వస్తే అందరూ నన్ను విచిత్రంగా చూసారు. సైన్స్ అనేది రెఫ్రాయిమాన్ దగ్గర నిలబడి కాలేజ్ అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి, బస్సుకి రావడంతోనే ఏసీ కాలేజీలో కాలేజీ అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి, ఎలా ఫిలప్ చేయాలనేది కూడా మా తల్లిదండ్రులు ఎవరు చెప్పలేదు. నేను ఏసీ కాలేజీకి వెళ్ళు, అప్లికేషన్ తీసుకో, 5 రూపాయలు ఎంతో ఉండేది అప్లికేషన్ ఫామ్, దాన్ని ఫిల్ చేసి ఇచ్చి కదా నాకు సీట్ రాలేదు ఇక్కడ. అప్పుడు గొల్ల ఆంజనేయుడు పెట్టి జన్మారెడ్డి కాలేజీలో ఫస్ట్ ఇయర్ అది పాస్ అయితే ఫస్ట్ ఇయర్ పాస్ అయితే సెకండ్ ఇయర్ ఏసీ కాలేజీలో అడ్మిషన్ ఉంటుందంటే కష్టపడి దాన్ని పాస్ అయ్యి మొత్తం పాస్ అయితే మళ్ళీ సెకండ్ ఇయర్ ఇక్కడికి వచ్చాను. సెకండ్ ఇయర్ నుంచి డిగ్రీ వరకు కూడా ఇదే కాలేజీలో చదివే సందర్భంలో పౌర్ణస్ గారు కానీ, దేవదానం గారు